కామారెడ్డి జిల్లాలో 600 కుక్కలను చంపిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధి కుక్కలకు విషప్రయోగం చేసి చంపినట్లు ఆరోపిస్తూ జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పశు వైద్య శాఖ అధికారులు గ్రామాల్లో పాతిపట్టిన కుక్కల శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై మాచారెడ్డి పిఎస్లో 5 సర్పంచులపై జంతు ప్రేమికులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. సుమిత్ర, గ్రామాల్లో కుక్కల బెడద అలాగే కోతుల బెడద నివారించడానికి గత సర్పంచ్ ఎన్నికలు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు హామీలు ఇవ్వడం జరిగింది. అంటే తమను గెలిపిస్తే గ్రామంలో కుక్కల బెడద లేకుండా చేస్తామని ఇచ్చిన ప్రధాన హామీ మేరకు వారు గెలిచిన తర్వాత ఇలా సుమారు 600 కుక్కలను చంపేశారు. మాచారెడ్డి మండలం ఫరీద్పేట, బండరామేశ్వర్పల్లి, వాడి, భవానీపేట, పాల్వంచ ఈ 5 గ్రామాల్లో సర్పంచ్ లా గెలిచిన అభ్యర్థులంతా కూడా విషగుళికల ప్రయోగం చేశారు. అలాగే ఇంజెక్షన్స్ ఇచ్చారు, వారికి విషపు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక్కొక్క గ్రామంలో 100 నుంచి 150 కుక్కలను చంపేశారు. ఇదంతా కూడా 2-3 రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. ఈ చంపిన కుక్కలన్నింటినీ కూడా గ్రామ శివార్లలో పాతిపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఈ గ్రామాల్లోకి వచ్చారు. గ్రామాల్లో కుక్కలను చంపిన తీరును తెలుసుకున్నారు. తర్వాత ఇదంతా కూడా సరైన విధానం కాదు, కుక్కలకి అవసరమైతే యాంటీ రేబిస్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, లేదా రోగాలు రాకుండా కూడా అప్రమత్తం చేయాలి, ప్రజలను కూడా అలర్ట్ గా ఉంచాలనే ఒక యాంగిల్లో ఈ జంతు ప్రేమికులు మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జేసీబీల సహాయంతో పాతిపెట్టిన కుక్కలను బయటకు తీశారు, వాటి శాంపిల్స్ సేకరించారు. అవన్నీ కూడా విష ప్రయోగంతో చనిపోయినట్లుగా తేలింది. ఆ తర్వాత ఈ 5 గ్రామాలకు సంబంధించిన సర్పంచులపై కేసులు కూడా నమోదు చేశారు. అలాగే ఈ సర్పంచ్ అభ్యర్థులు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే తాము కుక్కలను చంపమని సమాధానం ఇచ్చుకున్నారు. అయితే చట్టపరంగా ఏదైతే లీగల్ గా ఉండాల్సిన ప్రాసెస్ ప్రకారం ఇలా కుక్కలను అంత మూకుమ్మడిగా విష ప్రయోగం చేసి చంపడం నేరంగా భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీపతి. కామారెడ్డి జిల్లాలో 600 కుక్కలను చంపిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధి కుక్కలకు విషప్రయోగం చేసి చంపినట్లు ఆరోపిస్తూ జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పశు వైద్య శాఖ అధికారులు గ్రామాల్లో పాతిపెట్టిన కుక్కల మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై మాచారెడ్డి పిఎస్లో 5 సర్పంచులపై జంతు ప్రేమికులు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి డిస్టిక్ మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న 5 విలేజెస్ లో వీధి కుక్కల్ని చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఇది వీధి కుక్కల్ని ఎవరు చంపించారంటే మన విలేజ్ సర్పంచెస్. ఆ విలేజ్ నేమ్స్ భవానీపేట్, ఫరీద్పేట్, పాల్వంచ, వాడి అండ్ బండరామేశ్వర్పల్లి. సో ఈ విలేజెస్ లో ఇలా మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే చంపినట్టు మేము మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ కి వచ్చామండి. సో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. సో పోలీసు వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి. సో వాళ్ళు ఈ రోజు మార్నింగ్ భవానీపేట్ లో ఒక ఎక్కడైతే వాటిని పాతి పెట్టారో డెడ్ బాడీస్ ని వాటిని వెలికి తీసి వాటికి పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేశారండి. సో అలాగే మిగతా చోట్ల కూడా వాళ్ళ డెడ్ బాడీస్ కోసం వెతుకున్నారు పోలీసు వాళ్ళు. ఈ విషయంలో పోలీసు వాళ్ళైతే మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇమీడియట్ గా స్పందించి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. సో ఆ 5 సర్పంచుల పైన కేసు బుక్ చేశారు. సో ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 325 ఆఫ్ బిఎన్ఎస్ 2023 కింద అండ్ సెక్షన్ 11(1)(a)(L) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ యాక్ట్ కింద కేసెస్ బుక్ అయ్యాయండి. సో బేసిక్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, సో వీధి కుక్కల్ని కంట్రోల్ వాటి యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే వాటిని చంపడం సొల్యూషన్ గా అండి. మనకున్న సైంటిఫిక్ వే ఓన్లీ ఒకటే అండి, ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్. అంటే వాటి వీధి కుక్కలకు ఆపరేషన్ వేసి పిల్లలు కొట్టకుండా మళ్ళీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్ రిలీజ్ చేయడం, ఇలా చేస్తేనే మనకు స్ట్రే డాగ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుందండి. సో మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చూస్ చేసుకోకుండా సైంటిఫిక్ ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.